అండి నేను మీ సందే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో విషయానికి వస్తే ఇదైతే సండే రోజు ఫ్లాగ్ అండి. నేనైతే బర్త్డే పార్టీకి వెళ్ళాను. బర్త్డే ఎవరిది అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే అండి. ఇక నేనైతే వెళ్ళే వరకు 2:30 అలా అయిపోయింది. బర్త్డే మొత్తం అయిపోయింది అనుకున్నా, కాకుంటే నేను వెళ్ళినాకే స్టార్ట్ అయిందండి. నేను వెళ్ళే వరకు మ్యాజిక్ షో అయితే జరుగుతుంది. ఆ మాస్టర్ వచ్చేసి మ్యాజిక్ షో అయితే మస్తు చేస్తుండండి. పిల్లల్ని అయితే మస్తు ఎంటర్టైన్మెంట్ చేస్తుండు. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. దానికైతే బర్త్డే పాప స్టేజ్ మీదకి వచ్చేస్తుందండి. ఈవెంట్ వాళ్ళే భలే చెప్పారండి, వెల్కమ్ అండ్ ఫ్యామిలీ. ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళైతే మ్యారేజ్ అయినాక వాళ్ళు ఫస్ట్ పార్టీ అండి. చాలా బాగా చేశారు, స్వీట్ మెమొరీ అని చెప్పొచ్చు. ఇక మొత్తానికైతే బర్త్డే మీద వాళ్ళు అనుకున్నట్టే చాలా బాగా జరిగింది. పార్టీ వచ్చేసి ఫ్యామిలీతో వెల్కమ్ చెప్పించారు. ఇక మొత్తానికైతే పాప కూడా బాగా సపోర్ట్ చేసిందండి. ఎందుకంటే మందిని చూస్తే పిల్లలు బాగా చికాకు చేశారు కదా, అలా చేయకుండా చాలా యాక్టివ్గా ఉంది పాప వచ్చేసి. ఇక మొత్తానికైతే స్టేజ్ మీదకి వచ్చేసారండి. ఇంకొక విషయం ఏంటంటే మా ఫ్రెండ్ది ఈరోజే మ్యారేజ్ డే అండి. ఇక దీంతో పాటు పాప బర్త్డే రెండు ఒకేసారి. ఇలాంటిది ఏదో కొంతమందికి ఇలా జరుగుతాయి కదా, పాప పుట్టినరోజు అండ్ మ్యారేజ్ డే ఒకే రోజు జరగడం. ఫస్ట్ అయితే వెడ్డింగ్ యానివర్సరీ డే అయితే కేక్ కటింగ్ చేశారు. తర్వాత వచ్చేసి పాప బర్త్డే కేక్ కటింగ్ చేశారండి. ఇక్కడైతే ఈవెంట్ వాళ్ళైతే వాళ్ళే సపోర్ట్ చేశారండి. వాళ్ళనైతే చాలా స్పెషల్గా కేక్ కటింగ్ చేయించారు. చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఈ పాపనైతే బ్లెస్ చేయండి ప్రతి ఒక్కరు, ఫస్ట్ బర్త్డే కదా. ఇక మొత్తానికైతే కేక్ కటింగ్ అయిపోయింది, వెడ్డింగ్ యానివర్సరీ డే. ఇంకా బర్త్డేది అయితే కట్ చేస్తురండి. చూడండి ఎలా చెప్తుర్రో, ఎంత బాగా జరిగిందో, మస్తు అనిపించింది నాకైతే. పేరెంట్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా పార్టీ అంటే, అలానే జరిగిందండి. నేనైతే ఎక్కడ కనిపించాను, ఎందుకంటే నాకు వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేరండి. కొద్దిగా నేను సెల్ఫీ వీడియో పెట్టి తీయొచ్చు, కాకుంటే నాకైతే కొంచెం పబ్లిక్లో ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే నేనైతే బ్యాక్ కెమెరా తీసేస్తానండి. ఎక్కడో ఒక దగ్గర అయితే కనిపిస్తాను. మొత్తానికి నేను కవర్ చేశానా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. వీడియో క్లారిటీ వస్తుందా లేదా అనేసి కూడా. ఇక్కడైతే కేక్ కటింగ్ జరుగుతుంది. చూడండి భలే జరిగింది, మస్తు అనిపించింది. ఇంకా బెలూన్స్ ఇలా డెకరేషన్ చేయడం భలే అనిపించిందండి నాకైతే. మనం అనుకున్నట్టు జరిగితే ఎంతైనా హ్యాపీ కదా. మొత్తానికైతే చాలా హ్యాపీ. ఇంకా ఇక్కడైతే పిల్లలు చూడండి ఎంతమంది రో. ఇక పిల్లలు ఉంటేనే పాప కూడా సపోర్ట్ చేస్తుంది. అలానే పాప కూడా చాలా సపోర్ట్ చేసిందండి. ఎంత చికాకు చేస్తుంది అనుకున్నాం, కానీ పాప కూడా చాలా యాక్టివ్ ఉంది మొత్తానికి వచ్చేసి. ఇక వీళ్ళైతే మొత్తం ఈవెంట్ వాళ్ళే అండి. స్కై ఈవెంట్ అంట. ఎవరైనా కావాలంటే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఉందంట, అక్కడైతే ఆ మాస్టర్ చెప్పారు. నేను కూడా చెప్పేస్తున్నాను, మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు ట్రై చేయండి, ఎవరైనా బర్త్డే పార్టీస్ అలా ఉంటే. ఇక మొత్తానికైతే కేక్ కటింగ్ అయిపోయింది. ఇక కొంతమంది లంచ్ కూడా చేస్తున్నారండి, ఎందుకంటే 2:30, 3 అవుతుంది. ఇక కొంతమంది అయితే ఇక్కడ కొంతమంది అయితే లంచ్ చేసేస్తారు. రెండు ఒకేసారి అయిపోయినాయి. ఇక మేమైతే కేక్ కటింగ్ అయిపోయినాక చిన్నగా వెళ్ళేసి అయితే లంచ్ చేసేసాం. మొత్తానికైతే ఇంకా బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగిందండి. చూడండి పిల్లలు ఎంత విచిత్రంగా చూస్తుర్రు. పిల్లలే ఉండాలి ఎక్కువ, ఎందుకంటే మంచిగా ఉంటుంది, వాళ్ళు సపోర్ట్ చేయగలుగుతారు. బెలూన్స్ అలాంటివి ఉంటాయి వెరైటీస్గా. ఇక ఇక్కడైతే మొత్తానికి నేను ఇక్కడ కనిపిస్తా చూడండి, చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను. గోల్డ్ రింగ్ వచ్చేసి. నాతో పాటు ఒకరు వచ్చారు, అదే వాళ్ళని ఎవరు కూడా కామెంట్ చేయండి మీరు గెట్ చేస్తే ఖచ్చితంగా. నేను ఇక్కడ ఒక్క దగ్గరనే కనిపిస్తా. ఇక్కడైతే లంచ్ చేసే దగ్గర కూడా ఉంటుంది, కాకుంటే ఇక్కడైతే టేబుల్స్ వచ్చేసి ఫిల్ అయిపోయినాయి. చాలా ఆకలి అవుతుందండి, అందుకే వాళ్ళ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం. కాకుంటే అలా ఉంటే వాళ్ళైతే తినడానికి చాలా ఇబ్బంది పడేస్తారు. ఇక్కడ వెరైటీస్ వచ్చేసి బగారా రైస్, మటన్, చికెను, ఇంకా సాంబార్ ఇలా అయితే పెట్టారండి. మొత్తానికి ఇంకా ఏమంటారు, బర్త్డే అయిపోయినాక తిన్నాకైతే ఇక డీజే పెట్టుకొని డ్యాన్సులు వేస్తారు కదండి, ఎంజాయ్ చేయకుండా ఊరుకుంటారా? ఖచ్చితంగా ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. నేనైతే ఏం డ్యాన్స్ వేయలేదు, ఇంకా వీడియో తీసే వాళ్ళు ఉంటారు కదా అనేసి నేనైతే సింపుల్గా క్లిప్ అయితే తీసుకున్నానండి. బాగా జరిగింది ఫంక్షన్ వచ్చేసి. ఇక్కడ డీజే సాంగ్స్ వస్తున్నాయి, కాకుంటే కాపీ రైటింగ్ పడుతుందేమో అనేసి నేనైతే ఆఫ్ చేసి ఓన్లీ ఇట్లా పెట్టేసానండి. ఒక ట్రై చేస్తాను మ్యాక్సిమం అయితే సౌండ్ పెట్టడానికి, మరి ఎట్లుంటుందో ఏమో తెలియదు. లాంగ్ వీడియో కదా, అసలే కాపీ రైటింగ్ పడితే ఏం లేదు, ఛానల్కి ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇక ఇక్కడ మా ఫ్రెండ్ కూడా వేస్తుంది చూడండి డ్యాన్స్. నన్ను రారా అంటుంటే నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు ఉన్నారు అనేసి నేనైతే వెళ్ళట్లేదు. మొత్తానికి
ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది పార్టీ అయితే. ఇంకా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే